మా రవలి పొద్దటి నుంచి స్టైల్ సినిమాలో లారెన్స్ కంటే ఎక్కువ డాన్సు అని అలవరిస్తున్నది. మరి పిల్ల ఎక్కడ ఎగురుతున్నది, ఏడ డాన్స్ చేస్తున్నది చూద్దాం. అన్న పవన్ కళ్యాణ్ డాన్స్ స్కూల్ ఎక్కడ? అన్న పవన్ కళ్యాణ్ డాన్స్ స్కూల్ అడ్రస్ తెలుసా? తెలియదా? పవన్ కళ్యాణ్ డాన్స్ స్కూల్ ఎప్పుడు పెట్టిండబ్బా? అన్న పవన్ కళ్యాణ్ డాన్స్ స్కూల్ అడ్రస్ ఎక్కడో తెలుసా? నై మాలూమ్. పవన్ కు డాన్స్ స్కూల్ పెట్టాల్సిన పనేం వచ్చింది? ఓ పిల్ల రవలి, పవన్ కళ్యాణ్ డాన్స్ స్కూల్ ఎందుకు పెడతాడు? అరే పవన్ కళ్యాణ్ హీరోగా మనందరికీ తెలుసు, కానీ ఆయన ఒక డాన్స్ మాస్టర్ అని ఎంతమందికి తెలుసు? ఆహా తెలియదు. ఆయనకు డాన్స్ వచ్చా? నాకు ఇప్పుడే తెలిసింది. అందుకే పవన్ కళ్యాణ్ సార్ ను డాన్స్ నేర్పిమని పోతున్నా. ఆహా ఆయన డాన్స్ నేర్పించిండు అనుకో. అని సూపర్ గా డాన్స్ నేర్చుకోవచ్చు. పవన్ కళ్యాణ్ డాన్స్ నేర్పిస్తే ఆయన పాటలకు నేర్పిస్తాడు కావచ్చు, గా లారెన్స్ పాటలకు డాన్స్ ఎందుకు నేర్పిస్తాడు? అలాగే ఎగురుతున్నట్టున్నది నువ్వు డాన్స్ చేస్తుంటా గానీ అసలు పవన్ డాన్స్ నేర్పిస్తున్నాడు అని ఎవరన్నారు? వాళ్ళు వీళ్ళంటే నేనెందుకు నమ్ముతాను? పేరుని సారే పవన్ కళ్యాణ్ సార్ డాన్స్ మాస్టర్ అని కితాబ్ ఇచ్చిండు. డాన్స్ మాస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు. అందుకే పవన్ దగ్గరికి పోయి డాన్స్ నేర్చుకుందాం అనుకుంటున్నా. ఓ పిసపిల్ల, పేర్ని నాని సార్ అన్నది రాజకీయ డాన్స్ మాస్టరు అని. అంటే రాజకీయాలకు సంబంధించిన పాటలకే పవన్ డాన్స్ నేర్పిస్తాడనా? కర్మ, నీతోని వార్తలు తెప్పిస్తున్నా చూసినవా? దానికి నన్ను తిట్టుకోవాలి. పవను ఆ పార్టీతో పొత్తులని, ఈ పార్టీతో పొత్తులని, వాళ్లకు మద్దతు ఇస్తానని, వీళ్లకు మద్దతు ఇస్తానని డాన్స్ ఆడినట్టు రాజకీయ ఆటలు ఆడుతున్నాడు కదా. అది చెప్పేటందుకే నాని సార్ అట్లా అన్నాడు. ఓహో అందుకా? నిజంగానే పవన్ కళ్యాణ్ డాన్స్ మాస్టర్ అనుడితోనే ఆయన దగ్గరికి పోయి డాన్స్ నేర్చుకుందాం అనుకున్నా. ఇప్పటిదాకా చేసినావు కదా డాన్స్, అది చాలు గాని నడువిగా. అయ్యో నా ఆశలు అన్నీ అడియాసలు అయిపోయినాయి. ఇప్పుడు నేను డాన్స్ ఎట్లా నేర్చుకోవాలి? నేను పోయి ఇంకో డాన్స్ మాస్టర్ని చూసుకుంటా.